హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. అల్లు అర్జున్ మూవీలోనే బడ్జెట్ ఇష్యూస్ లో ఉన్న రితిక్ రోషన్ ఫిల్మ్, ప్రభాస్ ఫ్యాన్స్ కోసం రీ రిలీజ్ కి రెడీ అయిన బాహుబలి ఫిల్మ్, బిజినెస్ పరంగా టైర్ 1 లోకి ఎంట్రీ ఇచ్చిన నేచురల్ స్టార్, SSMB 29 కంటే ముందే దంగల్ని బీట్ చేయబోతున్న పుష్ప 3. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. సంక్రాంతికి వస్తున్న మూవీ అంత పెద్ద హిట్ అవడానికి రీజన్స్ లో ఐశ్వర్య రాజేష్ పర్ఫార్మెన్స్ అండ్ రమణ గోగుల సాంగ్ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు చిరు మూవీలో ఈ రెండింటిని రిపీట్ చేయబోతున్నారు. చిరు అనిల్ కాంబోలో వస్తున్న సినిమాలో ఐశ్వర్య రాజేష్ ని మెయిన్ లీడ్ గా తీసుకోవాలని ట్రై చేస్తున్నారు. అలానే ఖచ్చితంగా రమణ గోకుల కాంబోలో ఒక సాంగ్ కూడా పాడించడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ అనేది కంప్లీట్ అవగా సాంగ్ ని త్వరలోనే పాడించబోతున్నారు. ప్రాపర్ కమర్షియల్ సినిమాలో ఏవైతే ఎలిమెంట్స్ ఉండాలో అనిల్ రావుపడి అన్ని మూవీలో ఉండేలా చూసుకుంటున్నాడు. మరి ఒక్కసారి వర్కౌట్ అయిన ఎలిమెంట్స్ ప్రతిసారి వర్కౌట్ అవుతాయో లేదో చూడాలి. రామ్ రవితేజ, నాగ చైతన్య వంటి చాలా మంది నోటెడ్ హీరోస్ హిట్ సినిమాలతో కూడా ఫుల్ రన్ లో USA లో 1 మిలియన్ మార్క్ ని అందుకోవడానికి నానా అవస్థలు పడుతూ ఉంటే, కోర్ట్ మూవీ జస్ట్ 2 days లోనే 500 మిలియన్ మార్క్ ని దాటేస్తూ సెన్సేషనల్ రన్ తో దూసుకుపోతుంది. సో ఖచ్చితంగా ఫుల్ రన్ లో 1 మిలియన్ నుంచి 1.5 మిలియన్ వరకు కలెక్ట్ చేసేలానే కనిపిస్తుంది ఈ ఫిల్మ్. రీజన్ వచ్చేసి వన్ అండ్ ఓన్లీ నేచురల్ స్టార్. ఇక లాస్ట్ 24 hours లో ఒక బుక్ మై షో నుంచి ఏకంగా 1,44,000 వరకు టికెట్స్ సోల్డ్ అయ్యాయి. రీసెంట్ బిగ్ మూవీస్ దేనికి కూడా ఇదైతే పాసిబుల్ కాలేదు. సో డే 1 బుకింగ్స్ ని కూడా డే 3 దాటిసిందని చెప్పొచ్చు. వీకెండ్ బాక్స్ ఆఫీస్ రన్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మరి రామ్ రవితేజ, నాగ చైతన్య వంటి హీరోలు ఎప్పుడు మార్క్ అందుకుంటారో చూడాలి. కళ్యాణ్ రామ్, విజయశాంతి, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఫిల్మ్ రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా ప్రమోషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. అండ్ టీజర్ ఈ రోజు మార్నింగ్ 10:32 AM కి రిలీజ్ చేయబోతున్నారు. పవర్ స్టార్ టైటిల్స్ కి డిమాండ్ గట్టిగా పెరిగిపోతూ ఉండగా ఇందులో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి ఫిల్మ్ April 10th రిలీజ్ అవుతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీమ్. సో అదే డేట్ కి వస్తాయనుకున్న రాజసాబ్ అండ్ అనుష్క ఘాటి వంటి ఎన్నో సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. ఇక జాక్ అండ్ జాట్ వంటి సినిమాలు మాత్రమే అక్కడ రిలీజ్ అవుతూ ఉండడంతో ఆ స్లాట్ లో పెద్దగా కాంపిటీషన్ లేదని ఫీల్ అయింది మూవీ టీమ్. ఓదిలా రైల్వే స్టేషన్ వచ్చిన సంగతి చాలా మందికి తెలియనే తెలీదు. బట్ ఓదిలా 2 పై హైప్ మాత్రం ఖచ్చితంగా ఎక్కువగానే ఉంది. ప్రెజెంట్ కొత్త కాన్సెప్ట్లకి ఉన్న డిమాండ్ అండ్ రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ మెప్పించడంతో ఇటు హైప్ పెరిగింది, అటు బిజినెస్ పరంగా కూడా పెద్ద నంబర్స్ లోనే జరుగుతున్నాయి. OTT రైట్స్ వచ్చేసి ఏకంగా 11.6 కోట్ల రేట్ కి వెళ్ళినట్టు టాక్. తమన్నా తప్పిస్తే సినిమాలో స్టార్ కాస్ట్ పెద్దగా ఏం లేదు అండ్ డైరెక్టర్ కూడా ఫామ్ లో లేడు. బట్ కంటెంట్ కున్న వాల్యూ బట్టి సినిమాకి బిజినెస్ గట్టిగా జరుగుతుంది. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బ్లాక్ బస్టర్ అవడం పక్కా. కూలియర్ వార్ 2 ఏదో ఒకటి వెనక్కి తగ్గాల్సిందని చాలా వీడియోస్ లో చెప్పుకున్నాం. లేదంటే బాక్సాఫీస్ దగ్గర భారీ లాస్ లో తప్పవు. అయితే తగ్గేదిలే అంటుంది వార్ 2 ఫిల్మ్. చెప్పినట్టే August 14th వస్తుంది అంటూ నిన్న మరొకసారి యష్ రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేయడంతో లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు కూలీ మూవీనే వెనక్కి తగ్గక తప్పట్లేదు. మినిమం 1 week గ్యాప్ అయిన రిలీజ్ కి ఉండేలా చూసుకుంటుంది కూలీ టీం. ఇక మరోపక్క కూలీ OTT డీల్ లాక్ అవగా మూవీలో రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, శృతి హాసన్, పూజా హెగ్డే అండ్ ఎక్సెట్రా లాంటి చాలా మంది క్యాస్ట్ ఉండడంతో హైప్ అయితే గట్టిగా ఉంది. అండ్ ఓవరాల్ గా 120 కోట్లకి అమెజాన్ ప్రైమ్ అయితే డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఇంతమంది క్యాస్ట్ ఉన్నారు కాబట్టి 120 కోట్లకు వెళ్ళిందని అనుకోవచ్చు. బట్ నాని ఒక్కడే సోలో హీరోగా డిజిటల్ రైట్స్ 60 నుంచి 70 కోట్లకు వెళ్ళిపోతున్నాయి. నాని అప్కమింగ్ హిట్ 3 ఫిల్మ్ నెట్ఫ్లిక్స్ 55 కోట్లు పెట్టి కొనుక్కోగా అసలు టైర్ 2 హీరోస్ లో ఇది రికార్డ్ గా చెప్పచ్చు. ఇక శాటిలైట్ ఆడియో, డబ్బింగ్ రైట్స్ ఇవన్నీ కలుపుకుంటే ఓవరాల్ గా 150 కోట్ల మార్క్ దాటేసింది హిట్ 3 ఫిల్మ్. ఇక మరోపక్క రెగ్యులర్ షూట్ స్టార్ట్ అవ్వకుండానే ది ప్యారడైజ్ ఫిల్మ్ OTT పరంగా బిగ్ డీల్ ని లాక్ చేసుకుంది. ప్యారడైజ్ మూవీకి OTT అండ్ ఆడియో రైట్స్ పరంగా 85 కోట్ల రేట్ అయితే పలికింది. ఇక డబ్బింగ్ రైట్స్, శాటిలైట్ రైట్స్ అండ్ థియేటికల్ రైట్స్ అన్ని కలుపుకుంటూ 200 నుంచి 250 కోట్ల మధ్య బిజినెస్ అయితే జరగనుంది. ఇది టాలీవుడ్ టైర్ 1 హీరోలకి ఏమాత్రం తక్కువ కాదు. ఇన్ఫాక్ట్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలకి కూడా ఇంత బిజినెస్ అయితే ఇప్పటివరకు జరగలేదు. నాని అనే ఒక బ్రాండ్ ఎంత మార్కెట్ క్రియేట్ చేయడానికి కారణం. అండ్ డే బై డే తన మార్కెట్ పెరుగుతుందన్నలో డౌటే లేదు. హిట్ 3కి టాక్ వస్తే 100 కోట్ల షేర్ దాటేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. లోకేష్ కనకరాజ్ కూలీ కంప్లీట్ అయిన వెంటనే స్టార్ట్ చేయబోయేది ఖైదీ 2 ఫిల్మ్. ప్రెజెంట్ LCUలోనే మోస్ట్ హైప్డ్ సినిమా అంటే ఇదే. రీసెంట్ గా కార్తీ ఢిల్లీ ఈస్ కమింగ్ అంటూ ట్వీట్ చేయగా దానికి లోకేష్ ఇచ్చిన రిప్లై కూడా నెక్స్ట్ స్టార్ట్ అయ్యే సినిమా ఇదే అన్నట్టు సిగ్నల్స్ అయితే వచ్చాయి. సో 2026 లోనే మూవీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మార్చ్ లాస్ట్ వీక్ లో రాబిన్హుడ్ మ్యాట్ 2, వీరధీర శూర అండ్ సికింద లాంటి సినిమాలు రిలీజ్ అవుతూ ఉండగా రాబిన్హుడ్ మ్యాట్ 2 సినిమాలకి బుకింగ్స్ త్వరగానే ఓపెన్ కానున్నాయి. రాబిన్హుడ్ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ March 17 నుంచి USA లో ఓపెన్ అవుతూ ఉండగా ఇండియాలో కూడా 20 లోపు వదలబోతున్నారు. ఇక మ్యాట్ 2 బుకింగ్స్ కూడా 20 లోపే ఓపెన్ కానున్నాయి. ఎగ్జామ్ సీజన్ కావడంతో ప్రీ బుకింగ్స్ ని కాస్త ముందుగానే వదులుతున్నారు. ఎన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అవగా ఫస్ట్ షెడ్యూల్ అయితే చాలా ఫాస్ట్ గా ఫినిష్ అవుతుంది. అండ్ ఎన్టీఆర్ కూడా ఇదే మంత్ లో షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. బట్ వార్ 2లో పెండింగ్ ఉన్న సాంగ్ కంప్లీట్ అయ్యాకే. బట్ రావడమే యాక్షన్ బ్లాక్ లో జాయిన్ కాబోతున్నాడు ఎన్టీఆర్. సినిమాలో ఎన్టీఆర్ కి వైల్డ్ సీన్స్ ని అండ్ సాలిడ్ ఎలివేషన్ సీన్స్ ని రాసుకున్నాడు ప్రశాంత్ నీల్. బట్ ఎప్పుడు షూటింగ్ లో జాయిన్ అవుతాడనేది వార్ 2 పైనే బేసే ఉంది. ప్రెజెంట్ రితిక్ అయితే రెస్ట్ లో ఉన్నాడు. చూడాలి మరి తిరిగి ఎప్పుడు షూటింగ్ లో జాయిన్ అవుతాడో. లూసిఫర్ సినిమా రిలీజ్ అయినప్పుడు మాలీవుడ్ కి ఇండస్ట్రీ హిట్. బట్ పార్ట్ 2 పై ఎంతవరకు హైప్ ఉందనేది ఇప్పటివరకు అయితే తెలియదు. అయితే ఇప్పుడు పార్ట్ 2 షూటింగ్ కూడా కంప్లీట్ అవగా
మార్చి 27న రిలీజ్ అవుతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది ఈ మూవీ టీం. ఇప్పటికే మార్చి ఎండ్లో 4 సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా ఇప్పుడు ఆ లిస్ట్ లోకి చేరింది ఈ ఫిలిం. బట్ ఓ పక్క సలార్ 2 SSME 29 లాంటి సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాయి. స్టార్ హీరోని డైరెక్ట్ చేయడం పృథ్వీరాజ్ సుకుమార్ కి మాత్రమే పాసిబుల్ అయ్యే ఫీట్. ఎవడే సుబ్రహ్మణ్యం 10 years యానివర్సరీ సందర్భంగా మార్చి 21న రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అండ్ బుకింగ్స్ అయితే ఇప్పుడే ఓపెన్ అయ్యాయి, చెక్ చేసుకోండి. మరోపక్క అదే రోజు సలార్ కూడా రీ రిలీజ్ అవుతూ ఉండగా ఏ ధైర్యంతో రీ రిలీజ్ చేస్తున్నారని ప్రభాస్ ఫ్యాన్స్ గట్టిగా కమెంట్ చేస్తున్నారు. ఇక సలార్ విషయానికి వస్తే బిగినింగ్ డేస్ లో ఎలాంటి ర్యాంపేజ్ అయితే ఉందో ఇప్పుడైతే అది తగ్గుతూ వస్తుందని చెప్పొచ్చు. స్టార్టింగ్ లో బుక్ మై షోలో 24 hours కి గాను 20,000కి పైగా టికెట్స్ సోల్డ్ అయ్యాయి. బట్ ఇప్పుడు చూస్తే అది 6,000కి పడిపోయింది. కారణం ఇచ్చిన షోస్ అన్ని కూడా ఫుల్ అయిపోవడం. బెంగళూరులో షోస్ ఓపెన్ చేస్తే అవి కూడా వెంటనే అయిపోయాయి. సో పక్క స్టేట్స్ లో కూడా డిమాండ్ అనేది గట్టిగా ఉంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే బాహుబలి ముందు సినిమాల్ని దేన్ని రీ రిలీజ్ చేసినా కూడా రెస్పాన్స్ పెద్దగా రాకపోవడంతో డైరెక్ట్ గా బాహుబలినే రంగంలోకి దిగనుంది. సరదాగా ఫ్యాన్ ట్విట్టర్లో అడిగిన దానికి సమాధానం ఇస్తూ జూలై 10న రీ రిలీజ్ అవుతుందంటూ అందరినీ షాక్ ఇచ్చాడు ప్రొడ్యూసర్. అది కూడా 10 years యానివర్సరీ సందర్భంగా. బాహుబలి ముందు సినిమాల రీ రిలీజ్లు ఎలా ఉన్నా కూడా ఈ సినిమాలో శివలింగం ఎత్తే దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు అంతా కూడా ఒక హైలో ఉంటుందని చెప్పొచ్చు. అలా 2025లో మార్చిలో సలార్ రీ రిలీజ్ తో, ఏప్రిల్లో కన్నప్ప క్యామియోతో, జూలైలో బాహుబలి రీ రిలీజ్ అండ్ ఆ తర్వాత రాజాసాబ్ సినిమాతో ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నాడు ప్రభాస్. బాహుబలి డే 1 ఎంత నెంబర్ పెడుతుందనుకుంటున్నారో కామెంట్ చేయండి. అల్లు అర్జున్ ఎట్లీ మూవీ ప్రొడక్షన్ పరంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందో చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ లిస్ట్ లోకి చేరింది రుతిక్ రోషన్ క్రిష్ 4 ఫిలిం. ప్రజెంట్ రుతిక్ రోషన్ మార్కెట్ బాక్స్ ఆఫీస్ దగ్గర కాన్స్టెంట్ గా లేనే లేదు. ఇలాంటి టైంలో క్రిష్ 4 సినిమాని తెరకెక్కించాలంటే చాలా రిస్క్ ఉందని ఫీల్ అవుతున్నారు మేకర్స్. బట్ క్రిష్ అనే సినిమాలకి టాక్ ఎలా ఉన్నా కూడా పిల్లలు అండ్ ఫ్యామిలీస్ అయితే ఎగబడి మరీ వెళ్తారు. క్రిష్ 3 సినిమాకి టాక్ అప్పట్లో యావరేజ్ గా వచ్చినా కూడా ఇండస్ట్రీ హిట్ అయింది ఆ ఫిలిం. బట్ క్రిష్ 4 అనే సినిమాని ఈ రోజు తీయాలంటే 500 కోట్ల నుంచి 700 కోట్ల మధ్య అయితే బడ్జెట్ అవనుంది. ఇందులో ఎక్కువ పార్ట్ అయితే VFX కి వెళ్ళిపోగా రుతిక్ రోషన్ రెమ్యునరేషన్ కూడా ఒక పార్ట్ కానుంది. సో ప్రొడక్షన్ హౌసెస్ తో పాటు డైరెక్టర్లు కూడా మారుతూ వస్తున్నారు. సో ఈ రోజుల్లో క్రిష్ 4 సినిమా తీయాలి అంటే ఖచ్చితంగా స్టేబుల్ మార్కెట్ ఉన్న హీరోనే కరెక్ట్. సో ఈ సినిమా తీయాలంటే వార్ 2 హిట్ అనేది వెరీ ఇంపార్టెంట్. నిన్న నుంచి సోషల్ మీడియాలో ఒకటే న్యూస్. ప్రజెంట్ సుకుమార్ రామ్ చరణ్ సినిమాతో బిజీగా ఉన్నారు. అదైన వెంటనే పుష్ప 3 రెడీ అవుతుందంటూ బాంబు పేల్చారు మైత్రి మూవీ మేకర్స్ రవి గారు. ప్రజెంట్ అల్లు వచ్చి నట్లే మూవీతో బిజీగా ఉండగా అది 2026లో రిలీజ్ కానుంది. ఇక త్రివిక్రమ్ తో చేయబోయే మూవీ 2027లో. ఇక ఆ తర్వాత అదే ఇయర్లో ఈ మూవీ స్టార్ట్ కానుంది అండ్ 2028లో రిలీజ్ చేయబోతున్నామని చెప్పారు మేకర్స్. బట్ అనుకున్నవన్నీ చేరితే ఇది సినిమా ఇండస్ట్రీ ఎందుకు అవుతుంది? పార్ట్ 2 తీయడానికే 3 years టైం తీసుకున్నాడు సుకుమార్. మరిప్పుడు పార్ట్ 3 తీయాలంటే అసలే పార్ట్ 2 ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ అయి కూర్చుంది. అంత ఎక్స్పెక్టేషన్స్ ని తట్టుకుని ఈ సినిమాని తీయాలంటే మినిమం 2-3 years టైం అయినా తీసుకుంటాడు సుకుమార్. అండ్ రామ్ చరణ్ సినిమాకి ఎంత టైం పడుతుందో కూడా చెప్పలేం. ఒకవేళ SSME 29 కంటే ముందు రిలీజ్ అయిందంటే మాత్రం పుష్ప 2 పై ఉన్న రికార్డ్స్ అన్ని లేచిపోవడం పక్కా. మరి ఇవన్నీ జరగాలంటే అట్లీతో అల్లు అర్జున్ సినిమా ఫినిష్ కావాలి అండ్ త్రివిక్రమ్ సినిమా కూడా కంప్లీట్ కావాలి. మరోపక్క రామ్ చరణ్ బుచ్చిబాబుతో చేసే సినిమాతో పాటు తర్వాత సుకుమార్ సినిమా కూడా కంప్లీట్ కావాలి. చూడాలి మరి ఎప్పుడు వర్కౌట్ అవుతుందో. సో అలా పార్ట్ 3 పై కాన్సన్ట్రేట్ చేశారు సుకుమార్ అండ్ మైత్రి మూవీ మేకర్స్. పుష్ప పార్ట్ 3కి హిట్ టాక్ వస్తే డే 1 to ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుందనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.